రైతన్నలకి నమస్తే. ఈ యాసంగి వరి పంటలో ఎక్కువగా కనిపించే ఏరుకుళ్ళు తెగుళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ఏరుకుళ్ళు పొలంలో ఎలా సోకుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది ఎక్కువగా రబీ సీజన్లో వస్తుంది. పొలంలో అధిక తేమ ఉండడం వల్ల కానీ నీరు ఎక్కువగా నిల్వ ఉన్న పొలాల్లో కనిపిస్తుంది. అలాగే వరి పొలాలు ఎక్కువగా కాలువల కింద, చెరువుల కింద జాలువారే పొలాలలో ఎక్కువగా ఈ ఏరుకుళ్ళు వస్తుంది. పొలంలో సల్ఫర్ ఉన్న ఎరువులను మళ్ళీ చల్లినట్లయితే ఏరుకుళ్ళు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సల్ఫర్ ఉన్న ఎరువులను తగ్గించుకోవడం మంచిది. భూమిలో ఎక్కువగా సల్ఫర్ ఉంటుంది కాబట్టి మనం చల్లే ఎరువులలో సల్ఫర్ ఉన్న ఎరువులను చాలా తక్కువగా వాడడం వల్ల ఏరుకుళ్ళు రాకుండా జాగ్రత్తగా పడవచ్చు. ఇకపోతే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఏరుకులను రానివ్వకుండా నివారించవచ్చు. పంట మార్పిడి ద్వారా కూడా ఈ ఏరుకులను రాకుండా చూసుకోవచ్చు. 2020 అమోనియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లలో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని తక్కువగా వాడుకోవాలి. ఇక ఈ ఏరుకులను గుర్తించాలంటే వరి దుబ్బులలో పిలకల దగ్గర వేరు కింద పైన భాగాన నలుపు రంగులో కనిపిస్తుంది. ఇది చూడడానికి పాంపొడ తెగుల్లాగా కనిపిస్తుంది. వేర్లు పీకి చూసినట్లయితే వేరు వేస్తే మొత్తం దెబ్బతిని నల్లగా కనిపించి చనిపోయినట్టుగా కనిపిస్తుంది. వేర్ల దగ్గర కుళ్ళిన కోడిగుడ్ల వాసన అయితే వస్తుంది. కర్రలు మొత్తం ఎర్రగా కనిపిస్తూ వాడిపోయి మొగు పురుగు వస్తే ఎలా ఎర్రగా కనిపిస్తాయో అలా ఈ దుబ్బులు ఎర్రగా మారి కనిపిస్తాయి. వేరుకుళ్ళు రాని కర్రని పీకి చూసినట్లయితే వేర్లు తెల్లగా కనిపిస్తూ పటిష్టంగా ఉండడం మనం గమనించవచ్చు. ఇలా ఏరుకుళ్ళు వచ్చినప్పుడు మనం చల్లే ఎరువులను కర్ర తీసుకోక మొత్తం వాడిపోయి చనిపోవడం జరిగి గొలుసు అనేది తెల్లబడడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పొలంలో నీరు మొత్తం తీసివేసి 2 నుండి 3 రోజుల వరకు పొలాన్ని ఆరబెట్టాలి. ఈ ఏరుకుళ్ళ నివారణకు వాడాల్సిన మందులు చూసినట్లయితే టాటా కంపెనీ వారి బ్లైటాక్స్ని వాడుకోవచ్చు. ఇందులో కాపర్ ఆక్సైడ్ 50% డబ్ల్యూ రూపంలో ఉంటుంది. ఇది ఎకరాకి 500 గ్రామ్ చొప్పున తగినంత ఇసుకలో కలుపుకొని పొలమంతా చల్లుకోవాలి. దీనితో పాటు మరొక మందుని కనుక చూసినట్లయితే ఏరిస్ కంపెనీ వారి ఫాస్కో కప్ని వాడుకోవచ్చు. ఇది ఎకరాకి 500 ml చొప్పున వాడుకోవచ్చు. దీన్ని తగినంత ఇసుకలో కలుపుకొని పొలమంతా చల్లుకోవాలి. ఇవే కాకుండా ధనుకా కంపెనీ వారి కొనికాని కూడా వాడుకోవచ్చు. ఇందులో కాసిగామైసిన్ 5% మరియు కాపర్ ఆక్సైడ్ 45% డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది. ఇది పొలానికి యాంటీబయాటిక్గా మరియు ఏరుకుళ్ళ నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఈ వారం వీడియో ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.